హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వెల్లుల్లిపాయ పచ్చడి పెట్టుకుందామండి. వెల్లుల్లిపాయలు పక్క అంతా తీసేసి బాగా ఒలుచుకొని వేపుకోవాలి. తర్వాత పోపులు వేపుకోవాలండి. పోపులు బాగా చల్లారనివ్వాలి. వేపుకున్న వెల్లుల్లి బొట్టుల్లో కారము, ఆవు పిండి, మెంతిపిండి, సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇవి బాగా కలుపుకుంటే బాగుంటాయండి. నూనెలో పచ్చట్లో ఊరాక బాగుంటాయండి. ఇవి చాలా ఆరోగ్యం కూడానంటే వెల్లుల్లిపాయలు. ఇందులో వేరుశనగ నూనె వేసి కలుపుకోవాలండి. నూనె మాత్రం వేరుశనగ కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవాలండి. ఏ పచ్చడి పెట్టుకున్నా కానీ అవి అయితేనే నిల్వ ఆగుతాయండి. బాగాను ఆ నూనె వేసుకొని బాగాను కలుపుకోవాలండి. ఇంకొంచెం వేయించుకున్న పోపులు బాగా చల్లారిపోయినవి అవి వేసుకొని బాగాను కలుపుకోవాలండి. అవి కలుపుకున్నాక చింతపండు గుజ్జు వేసుకునండి. ఆ చింతపండు గుజ్జు కూడా వేసి బాగా కలుపుకోవాలండి. అది చింతపండు గుజ్జు పులుపుకండి. అది కొంతమంది అయితే నిమ్మకాయలు వేసుకుంటారు. మేమైతే నిమ్మరసం వేస్తలేదండి, చింతపండు గుజ్జు వేస్తున్నాము. అది వేస్తే బాగుంటుందండి. అంతే అండి, గుమగుమలాడే వెల్లుల్లిపాయ పికిల్స్ రెడీ అండి. థ్యాంక్ యూ.